ఇప్పుడు బీజేపీనే జాతీయ స్థాయిలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఈ 5 సంవత్సరాల్లో కొనసాగుతుందా లేదా అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు కొంత ప్రొటెక్టివ్గా ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మాకున్న అంచనాల్లో ఇప్పుడు ఎట్లా 26 27 ఐ థింక్ 39 ఉంటే 26 అనుకుంటా ఎల్పి విలీనం చేయాలంటే. ఇప్పుడు 25 మంది ఇంకా 22 మంది వస్తే అయిపోతుంది. మొత్తం వస్తారా లేకపోతే బై ఎలక్షన్ విలీనం ఉంటుందో లేదో తెలియదు. కానీ నేను కొంతమంది టీఆర్ఎస్ మిత్రులతో కూడా షేర్ చేసుకున్నప్పుడు కలిసినప్పుడు అంటే ఎందుకో ఒకటేసారి ఉత్థానం నుంచి పతనం వైపు పోయింది. వాళ్ళు అసలు ఒక విషాద ఘంటికలు. నేను వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా చూసిన నేను. అప్పుడు ఇంత లేదు, చేయొచ్చు మూమెంట్ అనే కసి టీఆర్ఎస్లో కనబడ్డది. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడే జేఏసీతో 16 సీట్లు ఉన్నప్పుడే జేఏసీతో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఒక కసి నూతనోత్సాహం కనిపిస్తుండే. ఇప్పుడు ఏమున్నది, ఏముంటుంది సార్ మాదిగా అన్నట్టు ఉన్నది పరిస్థితి. అలాంటప్పుడు ఇప్పుడు మేము ఊహిస్తున్నది ఏంటంటే రేపటి ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు, రేపటి ఎన్నికకు ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు, బీఆర్ఎస్తో కూడిన బీజేపీ ఆర్ బీఆర్ఎస్ లేని బీజేపీ అయినప్పుడు డెఫినెట్గా ఇంకా మేము మరింత బలోపేతం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా పాయింట్ మొత్తం విలీనం చేస్తారా, ఎల్పీని ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా దాని మీద అయితే సమాచారం లేదు. దాని మీద సమాచారం లేదు. వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు దానికి సమాధానం చెప్తున్నది. అది ఏది సంస్థాగతమైన నిర్ణయం, దాన్ని వాళ్ళు పెద్దలు ఏం ఆలోచిస్తారో తెలియదు. కానీ అంత మేరకు వస్తుందా అని కూడా నాకు ఒక డౌట్ అవుతుంది. చూడాలి మరి ఎంత మేరకు. ఇప్పుడైతే ఒక రెండో గేట్ ఓపెన్ చేస్తే మాత్రం ఒక 2-3 అయితే వచ్చిండ్రు. బట్ వేరే నేను ఇది టీఆర్ఎస్ ఈ కల్చర్ను లేపకపోతే అసలు ఇది కాకపోవని అంటే నేను ప్రతిసారి ఇప్పుడు నేను కూడా నీతో ముద్దాయిగానే మాట్లాడుతున్నట్టు కనపడ్డది నాకు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమం చూస్తే వాళ్ళు చేసిందే మీరు చేసింది అంతే కదా. రాజకీయ పార్టీలన్నీ ఇవే అవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ చూస్తే ఒక 9-10 రాష్ట్రాల వాళ్ళు కూడా కూల్చిండ్రు. అంటే రాజకీయం అంటే ఎక్కడికి వచ్చింది? అధికారంలో ఉండడమే. అధికారంలో ఉంటేనే రాజకీయం, అధికారంలో లేకుంటే రాజకీయం కాదా? అధికారంలో లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 5-6 సంవత్సరాలు పీసీసీ వచ్చేదానిక ఉండి కొట్లాడి ముఖ్యమంత్రి కాలేదా? అసలు అట్లా ఆలోచిస్తలేరు ఎవరు కూడా. బీఆర్ఎస్లకు పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పీసీసీలు అడిగిన వాళ్ళు ఏది 2018 తర్వాత. అంటే కొట్లాడే ఓపిక, పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కాదు. మేమేంది ఎమ్మెల్యేగా ఉంటాము, ఏడుంటేంది సార్ ఎమ్మెల్యేగా ఉంటే కలర్ ఏది ఉంటేంది అన్నట్టు వచ్చింది. లేదు ఎంపీలుగా ఉన్నాము, ఏముంటుంది ఇప్పుడు ఎన్ని మార్పులు చూస్తలేము. సో ఇది రాజ్యాంగబద్ధమైన రాజకీయాలు అని చెప్పడానికి నేను డేర్ చేయను. కానీ ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంటుంది దానికి. అందుకనే రేపు వచ్చేటప్పుడు క్లియర్ మ్యాండేట్ ఇవ్వమంట, ప్రజల్ని కోరుదాం. ఓకే, ఇప్పుడు క్లియర్ మ్యాండేటే ఉంది. మరి మీరు కాదు అనుమానాస్పద లీడు, ఇది కొన్ని సమస్యలు అవుతున్నాయి కదా. ఇప్పుడు బీసీసీ ఎవరికి ఛాన్స్ ఉన్నదో? బీసీ ప్రాబబుల్ లిస్టులో ఎక్కువ బీసీకే ఉంటుంది నాకు తెలిసి. ప్రాబబుల్ లిస్ట్ అయితే ఒక 5-6 అయితే ఎప్పుడు కనబడుతున్నారు కదా, మీకు వినబడుతుంది. కానీ ప్రయత్నాలు ఒక చర్చ. పార్టీని రేపు 4 సంవత్సరాలు, ఇప్పుడున్న పీసీసీ 3 సంవత్సరాలు ముందుకు పోతుంది అనుకోండి. లీన్ టైంలో తర్వాత పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అయితే ఎక్కువ ఓబీసీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత వర్కహాలిక్ కూడా ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పార్టీ పని, ఇవి రెండు కోఆర్డినేషన్. ఇవన్నీ ఇప్పుడు చూడు వస్తున్న సమస్యలన్నింటి కూడా మనం లింకేజ్ చేయాలి. ఎవరెక్కడ అలిగినా ఎవరెక్కడ చేసినా కూడా చేయాలి. రెండవది కొంచెం మూమెంట్ సీరియస్గా ఉండేటోళ్ళే ఎక్కువ అవకాశం పొందుతారు, అదృష్టవంతులు ఎవరో. కానీ మేజర్గా అయితే నాకున్న అంచనా కొంత ఓబీసీకి పాజిటివ్ అవుతుండొచ్చు అంతే. బట్ పార్టీ లైన్లో మాత్రం బాగానే అందరూ ప్రయత్నాలు, అందరు ఢిల్లీని చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగితే అంటే సంచులు ఉన్నాయా, పైసలు ఏమైనా ఉంటుందా అట్లా పదవికి, మంత్రి పదవికి? అట్లా ఏముండదు. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ఇంకా ఉన్నాయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా లీడర్లు ఒక్కొక్కరు స్టేజ్ దాటుకుంటూ పోవాలి మీ దాంట్లో. ఒక ఆయన దాటుకుంటూ పోతే చివరి వరకు. చూడు వెంకట్ ఎట్టే టైం రాలేదా, అనిల్ ఎట్టే టైం రాలేదా ఎంపీగా. కొత్త ప్రయోగాలు కూడా చేసుకోవడానికి ఇది వేదిక. కంపల్షన్ ఉన్న దగ్గర తప్పదు, కానీ ఏమి లేని దగ్గర కొంత. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు కొత్తగా వచ్చి ఇన్నరా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా ఎవరున్నా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందే. అది సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, నగరపాలికలైనా సరే. ఒకటి జిహెచ్ఎంసీ కొంత ఇంపార్టెంట్ ఎన్నిక ఉంటుంది.
బట్ అవన్నీ కూడా స్టేట్ పాలిటిక్స్ని ఇంపాక్ట్ చేసే స్థాయిలో ఉండకపోయినా వాటిలో కూడా గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉంటుంది. బట్ పార్టీని ఇంకా 4 సంవత్సరాలు చాలా గట్టిగా చేయాల్సిన పరిస్థితిలో ఈ చేరికలు ఉన్నాయని నేను అనుకుంటా. ఎవ్రీథింగ్ మంచిగానే అవుతుందని నేను అనుకుంటున్నా, కానీ చూడాలి ఎట్లా ఉంటుంది. కొంత ప్రజల్లో కూడా కొంత ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే ఒక చర్చ అయితే వినబడుతున్నది. అదే వినబడేదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా కొన్నింటికి సమాధానాలు ఉన్నాయి, సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే జవాబులు కొంత వస్తున్నాయి అటు ఇటుగా. సో పబ్లికే తేల్చుకోవాలి ఎంతవరకు గవర్నమెంట్ పార్టీ ముందుకు వెళ్తున్నది. సరే అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి, దయాకర్ గారు చెప్పినట్టు. గతంలో బీఆర్ఎస్ అట్లే చేసింది, ఈ చేరికల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తున్న పరిస్థితి ఉన్నది. అల్టిమేట్గా ప్రజలు ఆలోచించి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలని, సరైన ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడే ఇట్లాంటి వాటిల్లో చేంజ్ వచ్చే అవకాశం ఉన్నది. దీనికి పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంకా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.